చాలా డేస్ అవుతుంది తెలుసా హెడ్‌కి ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేయక. ఇంక తనకి చెప్తే నేను చేస్తాను అని అన్నారు. ఇందాకే తీసుకొనొచ్చారు ఆల్మండ్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన దగ్గర నుంచి నాకేంటంటే హెయిర్ అనేది గ్రోత్ ఆగిపోయింది. ఇంతకుముందు స్టార్ట్ అయింది దీనివల్ల. మళ్ళీ ఇంకా రోజ్‌మెరీ వాటర్ నిజంగా చెప్తున్నాను. ఈ ఒక్కసారి యూజ్ చేయండి. మీకు 100% యూజ్ అవుతది. నేను ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసుకున్న వెంటనే బై నౌ వచ్చిద్ది. మీరు చక్కగా తీసేసుకోవచ్చు. రోజ్‌మెరీ వాటర్ అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది న్యాచురల్ కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అక్క నీ హెయిర్ చాలా గ్రోత్ అయింది అని అంటున్నారు. నిజంగే మనం తినే ఫుడ్‌ని బట్టి కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటది. సో, ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేసుకుంటే మంచిగా హెయిర్ గ్రోత్ అనేది మంచిగుంటది. ఏంటంటే ఇంతకుముందు నేను బాగా పట్టించుకునేదాన్ని. ఇప్పుడైతే అసలు నేను పట్టించుకోవట్లేదు హెయిర్ గురించి. మనకి ఏదన్నా పట్టించుకున్నప్పుడే పెరుగుతూ ఉంటది. మనం ఎక్కువగా హెయిర్ కేర్ చేసి వామ్మో! అసలు జుట్టు ఊడిపోతుంది, పెరగట్లేదని బాధపడితేనే ఇంకా ఆ బాధకత్తే ఇంకా ఊడిపోయిద్దనమాట. సో, అలాగా ఫాలో అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ ఏదో మంచిగా మసాజ్ చేస్తేనే నాకైతే ఫుల్ నిద్రొచ్చేస్తుంది. ఇంకా మార్నింగే రెడీ అయ్యి చర్చికైతే వెళ్తున్నాము ఎర్లీగా 7:30, 8 లోపు. ఎందుకంటే మాకు తొందరగా చర్చి క్లోజ్ అయిపోతది. ఇంకొక మినిస్ట్రీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు. సో, ఇంకా సోను, మోని అయితే వాళ్ళ నానమ్మతో వెళ్ళిపోయారు. నేను, మా హస్బెండ్ అయితే లేట్‌గా వెళ్తున్నాము. ఇవాళ 1 తారీఖు కాబట్టి బల్లారాధన ఉంటది. ఇంతకీ మీకు సండే స్పెషల్ ఏంటి? మీ ఇంట్లో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. అందరికి కూడా లైక్ చేయండి.